బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని తెలిపారు. ఫ్లైట్స్ లో తిరిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు? సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. ముస్లింలు, బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గ సీటు అమ్మేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, కమలం గుర్తుపై ఓటు వేసి మీరు మాత్రం ఓటుని వేస్ట్ చేసుకోకండి అని కేశినేని నాని పిలుపునిచ్చారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి, అప్పుడే ఏం అభివృద్ధి చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అంటూ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. పశ్చిమంలో బీసీకి టికెట్ ఇస్తాను అని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్, విజయవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు, పోతిన మహేష్ ని 10 సంవత్సరాలు వాడుకొని వదిలివేసిన వ్యక్తి పవన్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫ్ ఒక సామాన్యుడు, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. ఆసిఫ్ ని మంచి మెజారిటీతో గెలిపించుకుంటారని కేశినేని నాని వెల్లడించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ గారు, అట్లాగే డివిజన్ కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, అట్లాగే మా నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఇక్కడ 56వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, అట్లాగే బహు పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బీసీలు కానీ, మైనారిటీలు కానీ ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించారు. ఇవాళ ఆసిఫ్ గారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి, ఆసిఫ్ గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ చూసి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆసిఫ్ గారు అయితే ఇక్కడ పేదవాళ్ళకి చంద్రబాబు అట్లాగే బీజేపీ కలిసి, ఆ తర్వాత 2018లో నాతోనే అవిశ్వాసం తీర్మానం పెట్టించాడు. ఏంటంటే రాష్ట్రానికి ఏం ఉపయోగపడలేదు, బీజేపీ వాళ్ళు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, పోలవరానికి నిధులు ఇవ్వట్లేదు, అట్లాగే విభజన హామీలు చేయట్లేదు, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు, విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వట్లేదు, ఏది కూడా వీళ్ళు చేయట్లేదని చెప్పి ఆ రోజు నాతోనే అవిశ్వాస తీర్మానం పిలిచి మరి తన సొంత ప్రయోజనాల కోసం అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుదామని, ఇక్కడ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి చేసిన పరిస్థితి. తర్వాత 2019 ఎలక్షన్లో జగన్ గారి దెబ్బకి బొక్కబారులు పడినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ గమనించారు. నియోజకవర్గంలో సుజనా చౌదరి అనే వ్యక్తికి కనీసం ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడే ఉందో కూడా తెలియదు. కాబట్టి ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. మన ఆసిఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. వెస్ట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి భారీ మెజార్టీతో ఆసిఫ్ గారిని గెలిపించుకోండి. ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సేవ చేసుకుంటాడు, మీకు ప్రజాసేవకుడిగా ఉంటాను, కానీ పెత్తందారి లేక ఉండడు సుజనా చౌదరి లేక. మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా, మనవి చేస్తున్నాను. సార్, నిన్న పశ్చిమ నియోజకవర్గ కార్యాలయానికి వచ్చి ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాను, కూటమి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్నందుకు పశ్చిమ నియోజకవర్గ ఇక్కడ రుణం తీర్చుకుంటానని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు 12 సంవత్సరాలు 2 సార్లు రాజ్యసభ మెంబరు, అట్లాగే 3 సంవత్సరాలు కేంద్ర మంత్రి. ఆ రోజు ఏమీ చేయలేని వ్యక్తి వాళ్ళు చేస్తాడంటే మనం నమ్ముతామా? ఒక అపర కుబేరుడు